ఇంకొక అద్భుతాన్ని సాధించింది. శరీరం లోపలి టెంపరేచర్ కంట్రోల్, థర్మోస్టేటస్ సాధించడం న్యూరల్ చరిత్రలో అతి గొప్ప విజయం. ఆ కంట్రోల్ వల్లనే చల్లబడుతున్న ఈ భూమి మీద స్తన్య జంతువులు ప్రాణంతో మిగలడానికి సాధ్యమైంది. హోమియోస్టేసిస్ అన్న ఇంకొక ఏర్పాటు ద్వారా మెదడు ముఖ్య కార్యాలకు ఒక స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇలా చేయడంతో మెదడులోని మిగిలిన భాగాలు శరీరాన్ని ప్రాణంతో ఉంచడం, కాళ్ళు చేతులు మొదలైన వాటి కార్యకలాపాలు చేయడం వంటి రొటీన్ పనులు కాక ఇతర ఆశయాల కోసం కేటాయించబడినాయి అని న్యూరాలజిస్ట్ గ్రే వాల్టర్స్ ఇంకా ఇలా అంటాడు. స్థిరమైన ఉష్ణోగ్రత, హైడ్రోజన్ అయాన్ కేంద్రీకరణలో స్థిరత్వం, చక్కెర నీళ్లు, సున్నం, ప్రాణవాయువు లాంటి వాటిని మోతాదుల్లో ఉంచడం లాంటివి శరీరానికి చాలా అవసరం. వాటిని సాధించి ఆ పనిని కింద స్థాయికి అప్పచెప్పేసి కూర్చుంది పై స్థాయి మెదడు. అది